హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే 3 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగి దీనికి ఉన్న పొట్టంతా తీసేసుకోవాలా. పొట్టు తీసేసుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఎండలకు చాలా మంచిదండి ఇట్లా క్యారెట్ జ్యూస్ తీసుకొని అప్పుడప్పుడు తాగితే. ఇవి కట్ చేసుకున్న ముక్కలన్నీ ఎత్తి మిక్సీ జార్లో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా అయితే గ్రైండర్ చేయాలా. మెత్తగా ఈ విధంగా గ్రైండర్ చేసిన తర్వాత ఈ జ్యూస్ అనేది ఫిల్టర్ చేసుకోవాలండి. పిప్ అంతా పక్కకు వస్తుంది. ఫిల్టర్ అయిన తర్వాత ఇది ఎత్తి పక్కన పెట్టేసుకున్నాం. ఎండలకి చాలా అంటే చాలా మంచిదండి క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగితే. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. తగినంత చక్కెర వేసుకొని ఈ ఎత్తి మనం ఫిల్టర్ చేసుకున్నట్టు ఎత్తి గ్లాసులో పోసుకోవటమే. ఆపు నిమ్మదబ్బ పిండుకొని కొంచెం పిండుకోవాలండి. ఆపు నిమ్మదబ్బ పిండకూడదు. రెండిటికి ఆపు నిమ్మదబ్బ పిండుకుంటే చారు 2 గ్లాసులకి. ఈ చక్కెర కరిగేలా కలుపుకొని తాగడమే అండి. ఈ తాగడం వల్ల మనకి చాలా మంచిది హెల్త్కి. ఈ క్యారెట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి తాగడం వల్ల మనం చర్మం కూడా కాంతివంతం చేస్తుంది. చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి.